కాబట్టి ఇక్కడ మీరు చూస్తూ వచ్చిన క్లిప్పింగ్ లో దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని మనకి జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి మన కంటితో చూసేదంతా కూడా ఒక దినాన మనం అవి నశించిపోయే ఉంటాయి. వాటి కోసం మనం ప్రయాసపడితే మనం కూడా నష్టపోతాం. అయితే కంటికి కనపడవి కొన్ని ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క మహిమ, కాబట్టి ఇవన్నీ వీటి కోసం మనం ప్రయాసపడినట్లయితే ఒక దినాన వాటన్నిటిని మనం పొందుకుంటామనే విషయాన్ని మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలు మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల్లో, కాబట్టి మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోనైన, దూతలైన, ప్రధానులైన, కాబట్టి ఇవేవి కూడా మన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని మనకి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగినటువంటి కోరిటన్ బోమ్ వారి యొక్క కుటుంబం ఏ విధంగా ప్రభు కోసం విజయవంతమైన ఆ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ వచ్చారో మనం ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లిప్పింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఫోటో కనపడుతుంది చూడండి. ఎవరు మీకు తెలుసా? ఇతను తెలుసా? సీనియర్స్ ఆర్ జూనియర్స్ తెలుసా లేదా? పేరు కూడా కనపడుతుంది. ఒకసారి చెప్పండి అందరూ. హిట్లర్ తెలుసు కదా అందరికి. హిట్లర్ దేనికి పేరు పొందాడు? హిట్లర్ దేనికి పేరు పొందాడు? హిట్లర్ గురించి మనం చదువుకుంటా ఉంటాం హిస్టరీలో, సోషల్ సబ్జెక్ట్లో హిట్లర్ గురించి మనకి వస్తూ ఉంటాం. కానీ హిట్లర్ గురించి సెకండ్ వరల్డ్ వార్లో తను ఎంత క్రూరంగా దేవుని ప్రజలైన యూదులని సంహరిస్తూ వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా చరిత్రలో మనకి రాయించబడ్డాయి. అవి మన టెక్స్ట్ బుక్స్లో, లెసన్స్లో మనం చదువుకుంటాం. సో ఈ యొక్క అడాల్ఫ్ హిట్లర్ ఏ విధంగా ఈ యొక్క కోరిటన్ బోమ్ వారి యొక్క జీవితాల్లో ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణమవుతా వచ్చాయో కాబట్టి మనం తెలుసుకుంటా ఉంటాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ జూనియర్స్ ఇక్కడ కనపడుతుందా మీకు? కనపడుతుందా లేదా? ఇక్కడ ఒక బ్యాచ్, ఒక ఎల్లో స్టార్ ఒకటి ఈ యొక్క కోట్ మీద ధరించుకున్న ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. అలాగే ఇక్కడ ఒక బోర్డు కూడా కనపడతాం, సైన్ బోర్డు కూడా ఒకటి కనపడతాం. కాబట్టి ఒకరోజు కోరి అలాగే తన యొక్క తండ్రి ఇద్దరు కలిసి బజార్కి వెళ్తా ఉన్నారు. ఈవినింగ్ టైంలో బజార్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఉంటున్న ఊరు ఏంటంటే, వాళ్ళ ఊరి పేరు ఏంటంటే హార్లెమ్. కోరి వాళ్ళు ఉంటున్న ఊరి పేరు ఏంటంటే, సీనియర్స్ చెప్పండి, కోరి వాళ్ళు ఉంటున్న ఊరి పేరేంటి? హార్లెమ్. ఏ దేశంలో ఉంటారు వాళ్ళు? హాలండ్ దేశంలో ఉంటారు. హాలండ్ అది యూరోప్ కాంటినెంటల్లో ఉంది అనమాట, యూరోప్ ఖండంలో ఉంది. సో ఆ యొక్క హార్లెమ్ అనే ఊర్లో కోరి తన తండ్రి ఇద్దరు కలిసి ఈవినింగ్ బజార్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఒక సైన్ బోర్డు చూశారన్నమాట. ఒక బోర్డు చూశారు. ఆ బోర్డులో ఏమైపోయిందంటే, యూదులైన వారికి ఏమీ కూడా అమ్మకూడదని బోర్డు రాయబట్టి వచ్చిందన్నమాట. యూదులైన వారికి ఏమీ కూడా ఏ షాపులో కానీ బయట ఎక్కడ కూడా ఆ దేశాల్లో, యూరోప్ కంట్రీస్ లో ఏమీ కూడా అమ్మకూడదని ఒక బోర్డు పెట్టారన్నమాట. కాబట్టి యూదులైన వారు అక్కడికి వెళ్ళారంటే, ఏదైనా షాప్కి వెళ్ళారంటే కొనుక్కోవడానికి వారికి ఏమి కూడా అమ్మరు. అందుకని వీళ్ళు వచ్చిన వాళ్ళు యూదులా కాదని తెలుసుకోవడానికి వీళ్ళు ఖచ్చితంగా యూదులైన వారందరూ కూడా ఈ బ్యాడ్జిని ధరించాలి. స్టార్ ధరించినటువంటి బిగ్ ఎల్లో స్టార్ ఉన్నటువంటి ఆ యొక్క సింబల్ని వాళ్ళ కోటు మీద ధరించుకోవాలి. అలా ధరించుకున్నప్పుడు వీళ్ళు యూదులని వాళ్ళు గుర్తిస్తారు. అలాగూ వాళ్ళకి ఏమీ కూడా అమ్మబడమని ఒక రూల్ కూడా పాస్ చేస్తూ వచ్చారన్నమాట. అది ఈ కోరి తన యొక్క ఫాదర్ ఇద్దరు కూడా బజార్కు వెళ్తున్నప్పుడు ఈ యొక్క విషయాలు వాళ్ళు చూసినప్పుడు, ఈ బోర్డు చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో బాధపడతా వచ్చారన్నమాట. కాబట్టి యూదులంటే ఎవరు అని చెప్పుకోవచ్చు? సీనియర్స్, యూదులంటే ఎవరు? అసలు యూదులంటే ఎవరు? యూదులంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేసినా కూడా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి సంతానం అబ్రహాం సంతానం. కాబట్టి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, అలాగే ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క 12 కుమారుల్లో ఒక కుమారుడు యూదా. కాబట్టి ఆ యూదా ఆ ప్రజలే, కాబట్టి యూదా సంతానంగా వారు మరి జీవించారని, కాబట్టి యేసు ప్రభు వారు కూడా యూదా వంశంలోనే జన్మించారని కూడా మనకి
జ్ఞాపకం చేయబడ్డారు. కాబట్టి ఇలాంటి దేవుని ప్రజలైన యూదులు ఇలాంటి భయంకరమైన ఇబ్బందుల్లో కష్టాల్లో నెట్టివేయబడుతున్నారని ఎరిగినటువంటి కోరి తన యొక్క ఫాదర్ తన తండ్రి ఇద్దరు కూడా ఎంతగానో బాధపడ్డారు. కాబట్టి ఎంతగానో దుఃఖించారన్నమాట. అయ్యో మన పితరులు, కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు లేదా యూదులు ఎవరంటే మన యొక్క పితరులు. కాబట్టి మనం ఈరోజు దేవుళ్ళలోకి రావడానికి కారణం ఏమంటే యూదులే. కాబట్టి వారి ద్వారా వారు యేసుక్రీస్తు వారు పుట్టి ఈ లోకానికి రక్షణ తీసుకురావడాన్ని బట్టి ఈ రోజు మనం దేవుని పిల్లలుగా కాబట్టి ఇక్కడ కూర్చొని ప్రభుని స్తుతించి ఆరాధించగలుగుతున్నాం. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హోలీ తన ఫాదర్ ఇద్దరు కూడా మరి ఈ యొక్క విషయాల్లో వాళ్ళు ఎంతగానో బాధపడతా వచ్చారు. కాబట్టి ఆ యొక్క యూరోప్ కాంటినెంట్ మొత్తం కూడా యూరోప్ ఖండం అంతా కూడా ఎక్కడ కూడా యూదులకి ఏమీ అమ్మకూడదనే విషయాన్ని మరి ఒక రూల్ పాస్ చేశారు. కాబట్టి ఎవరైనా యూదులు వెళ్ళారంటే వాళ్ళకి ఏమి కొనుక్కోవడానికి కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులే ఒక దినాన మన ముందు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఒక దినాన మన ముందు కూడా ఇదే పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అప్పుడు యూదుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఒక దినాన యేసు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించకుండా ఎత్తబడిన సంఘంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక దినాన 666 ముద్ర వేసుకోవాలని బలవంతం చేస్తారు. అలా ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి అన్ని ఇస్తారు, ఎవరైతే వేసుకోరో వాళ్ళకి ఏమీ కూడా ఉండవు. కాబట్టి నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద జాబ్ అయినా సరే నీకు ఏమీ కూడా అందించబడవు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ముందున్న దినాల్లో మనం కూడా ఫేస్ చేసిన పరిస్థితులు ఎవరంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించిన వారి జీవితాలు. కాబట్టి ఇలాగున యూదులు కూడా ఎంతో తిరస్కరించబడతా వచ్చారు. ఎన్నో కష్ట నష్టాలు గుండా వారు మరి ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ దేశంలో కంట్రీస్ లో వారు ఎంతో బాధలు అనుభవిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కాబట్టి కోరి ఒక ప్రార్థన చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు కోరి ఒక ప్రార్థన చేస్తూ వచ్చింది. ప్రభువా, యూదులు నీకు ఇష్టమైన ప్రజలు, నువ్వు ఏర్పరచుకున్న ప్రజలు, వారు నీకు ఎంతో విలువైన వారు. కాబట్టి అలాంటి యూదులకి నేను ఏదైనా సహాయం చేయడానికి నన్ను సిద్ధపరచని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటా వచ్చింది. కాబట్టి దేవుని ప్రజలకి ఏదైనా సహాయం చేయడానికి నన్ను సిద్ధపరచని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి మనం కూడా ఏం చేయాలని దేవుడు కోరుతున్నా అంటే దేవుని ప్రజలైన వారికి, మరి ప్రాముఖ్యంగా దేవుని ఇంటిలో నివసించే వారికి, అలాగే విశ్వాసమైన వారికి మనం కూడా మనకి చేతనైనటువంటి సహాయం మనం కూడా చేసే వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి కోరి తన యొక్క ఫాదర్ కూడా ఆ విషయాలు చూసినప్పుడు కోరి ప్రార్థన చేసుకుంటా వచ్చింది. కాబట్టి నీ ప్రజలైన యూదులకి నేను ఏదైనా చేయడానికి, సహాయం చేయడానికి నన్ను సిద్ధపరచు ప్రభు అని తను ప్రార్థన చేస్తా వచ్చింది. అలాగూ అనుకోకుండానే అలా ప్రార్థన చేసుకుంటా వచ్చినప్పుడు రోజులు త్వరగా గడిచిపోతా వచ్చాయి. ఒక రోజు అనుకోకుండా దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి కోరి చేసుకున్న ప్రార్థన ఏంటంటే దేవుని ప్రజలకు నేను సహాయం చేయాలి. అది ఎలా చేయాలో ఏమో తనకు తెలియదు. నువ్వే మార్గం సిద్ధపరచని ప్రార్థన చేయడం. ఇతనేమన్నా ఒక యూదుడైన వ్యక్తి అనమాట. ఈమెవరు? కోరి టెంపు. ఇతనెవరంటే ఒక యూదుడు. కాబట్టి ఆ యొక్క హారెన్ దేశంలో లేదా హార్లెం అనే ఊర్లో ఉంటున్నటువంటి ఒక యూదుడు. కాబట్టి మా ఇద్దరి చేతిలో ఏముంది, ఏం కనపడుతుంది ఇక్కడ? వస్తుందా? కాబట్టి ఇక్కడ ఏం కనపడుతుంది? దగ్గర మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒక వాచ్. కోరి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు? ఏ షాప్ నడిపేవాడు? వాచ్ షాప్ నడిపేవాడు. కాబట్టి కోరి కూడా ఆ షాప్ లో ఉంటా కౌంటర్ లో రోజు తన దగ్గరకు వచ్చేటువంటి ఆ వాచ్ లేదన్నా రిపేర్ ఉంటే అవి తీసుకోవడం, వాటిని రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేది. అలా ఒక రోజు కాబట్టి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వాచ్ తీసుకొని వచ్చాడు. కాబట్టి తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వాచ్ ఆగిపోతా వచ్చింది, మీరు ఏదైనా రిపేర్ చేసి ఇవ్వగలరా అని అడిగాడు అనమాట. ఏమని అడిగాడు? ఈ వాచ్ ఏమైపోయిందంట? లాస్ట్ సీనియర్స్ వినపడుతుందా? వాచ్ ఏమైపోతే వాచ్ షాప్కి ఎప్పుడు వెళ్తాం మనం? రిపేర్ వచ్చినప్పుడు. కాబట్టి ఇతను కూడా ఒక పాడైపోయినటువంటి వాచ్ని తీసుకొచ్చి ఈ వాచ్ని మీరేమైనా రిపేర్ చేయగలుగుతారని కోరిని అడుగుతూ వచ్చాడు అన్నమాట. కాబట్టి ఇది ఒక సీక్రెట్ కోడ్ అన్నమాట. ఇది ఒక సీక్రెట్ కోడ్. కాబట్టి ఆ రోజుల్లో అడాల్ఫ్ హిట్లర్ కాబట్టి యూదులందరినీ కూడా నాశనం చేయాలని చెప్పి తను ఎంతగానో ప్రయత్నం చేస్తాను. కాబట్టి సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 దాకా రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ వచ్చింది. ఆ ప్రపంచ యుద్ధం సందర్భంలోనే ప్రపంచంలో లేదా యూరోప్ కంట్రీస్ లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా
నిర్మూలన చేయాలి, యూదులుంటే ప్రపంచానికి ప్రమాదం అని నమ్మిన హిట్లర్ ఏం చేస్తూ వచ్చాడంటే యూదులు ఎక్కడ కనపడితే అక్కడ వారిని చంపించాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాడు అనమాట. అలాంటి సమయంలో మరి దేవుని యొక్క భయభక్తులు కలిగిన కొంతమంది కోరి కుటుంబం లాంటి కలుగుతారా అని ఆ యొక్క సీక్రెట్ కోడ్ యొక్క ఉద్దేశం అనమాట. ఆ వాచ్ తీసుకొచ్చారంటే కానీ ఇంతకు ముందు లేనట్లుగా ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కోరి వాళ్ళ షాప్ కి చాలా మంది టీనేజర్స్ అలాగే జెంట్స్ లేడీస్ చాలా మంది వస్తున్నారు. కారణం ఏంటంటే కోరి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే యూదుల్ని కాపాడే ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కాబట్టి హిట్లర్కి తెలియకుండా వారి యొక్క సైన్యానికి పోలీసులకు తెలియకుండా యూదుల్ని కాపాడే ఒక బాధ్యతని ఈ కుటుంబం తీసుకుంటా వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క దాంట్లో భాగంగానే వీళ్ళకు సీక్రెట్ కోడ్ పెట్టుకున్నారు. కాబట్టి ఎవరైతే వస్తారో వారందరినీ కూడా ఆ యొక్క కోరి రూమ్ లో పంపించేవాళ్ళు. ఒకసారి నెక్స్ట్ వీడియో మనం కోరి రూమ్ లో ఎలాగున్నా వారిని కాపాడేవాళ్ళు అనేది మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. During the Holocaust with the Nazis, the Jews would come in here when the Nazis were coming. జాగ్రత్తగా గమనించండి ఎలాగో ఆ రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటారనే విషయాన్ని. And would hide behind this wall here. Now the last person that would enter would close the door using these rings. Some people were in here for 47 hours at a time. In one small pot, they used the restroom. Thanks to the bravery of Corrie ten Boom, hundreds of Jews were saved from their fate in Nazi concentration camps. చూసారు కదా, కోరి రూమ్ లోనే ఒక చిన్న రూమ్ ఉండేది. ఒక కోరి ఉన్నటువంటి రూమ్ లోనే ఒక చిన్న రూమ్ ని ఆ బ్యాక్ సైడ్ డోర్స్ ని గోడల్ని వాళ్ళు తీసేసి ఆ గోడ లోపల నుంచి లేదా డోర్స్ లోపల నుంచి ఇంకొక కొత్తవి పెట్టేసి ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క యూదుల్ని కాపాడటానికి కోరి తన యొక్క అక్క బెట్సీ అలాగే తన ఫాదర్ వీళ్ళ ముగ్గురు కూడా ఎంతో ప్రయాసపడేవాడు. కాబట్టి అలా ఎవరైతే ప్రమాదంలో ఉన్నారని వాళ్ళకి తెలిసిందో వారందరినీ కూడా తీసుకొచ్చి కోరి వాళ్ళ ఇంట్లో ఆ స్పెషల్ రూమ్ లో దాచిపెట్టేవాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ ఇంట్లో బజర్ మోగుతుంది అనమాట, పెద్ద బెల్ మోగుతాడు. ఆ బెల్ మోగినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే యూదులు తప్పించుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ ఆ రూమ్ లోకి వెళ్ళి దాక్కోవాలి. అలా వాళ్ళు సిగ్నల్ పెట్టుకుంటా వచ్చారు. అలా ఈ యొక్క యూదుల్ని కాపాడే ఈ ప్రోగ్రాం జరుగుతూ వచ్చింది అనమాట. కాబట్టి ఆ యొక్క యూదులకి దాక్కునే చోటు కోరి కుటుంబం అయితే మనకి దాగు చోటు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. కీర్తన 91వ కీర్తనలో మరి కీర్తనకారుడు సెలవిస్తాడు, మా దాగు చోటు నీవే అని సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి మరి ఏదైనా సరే మనం ఆశ్రయించే ఏ ఆశ్రయమైనా సరే అది మనకి పూర్తి భద్రతని సంరక్షణ ఇవ్వదు. కానీ యేసుక్రీస్తు వారిలో మనకి పూర్తి సంరక్షణ భద్రత ఉంది. అందుకే మా దాగు చోటు నీవే అని చెప్పి కీర్తనకారుడు చెప్పగలుగుతా వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారిని మన దాగు చోటుగా మనం ఉంచుకోకపోతే మనం కూడా ప్రమాదంలో పడతాం, మరి ఆ ఉగ్రతలోకి వెళ్ళిపోతాం. ఆ రాబోయే భయంకరమైన నాశనం నుంచి మనం ఏమాత్రం తప్పించుకోలేం. అందుకనే దేవుడు సెలవిస్తాడు. కాబట్టి కీర్తనకారుడు సెలవించిన రీతిగా మా దాగు చోటు నీవే. కాబట్టి ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కాబట్టి లైవ్ లో చూసిన వాళ్ళు కానీ యేసుక్రీస్తు వారిని మీ దాగు చోటుగా ఇంకా చేసుకోకపోయినట్లయితే మీరు కూడా ఈ యూదుల వలె ఎంతో ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని మనకి ఈ సాయంకాల సమయం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మరి ప్రాముఖ్యంగా ఈ కోరి 10 రూమ్ లెసన్ వింటున్నటువంటి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి పెద్దవారైనప్పటికీ కూడా కానీ యేసుక్రీస్తు వారిని మరి మీ దాగు చోటుగా చేసుకోకపోయినట్లయితే కానీ భయంకరమైన ఉగ్రతలోకి ప్రవేశించవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకనే దేవుడు ఈ సాయంకాల సమయంలో మనల్ని ప్రేమించి మరొకసారి తన వాక్యం ద్వారా మరి మనతో మాట్లాడటానికి, మనం సరి చేసుకోవడానికి, మనం దేవుడికి ఇష్టంగా నడుచుకోవడానికి దేవుడు ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక నుంచి వెళ్ళిపోయేలోపు మరి యేసుక్రీస్తు వారిని మీ దాగు చోటుగా ఉంచుకోకుండా ఎవరు కూడా వెళ్ళవద్దని ప్రభు పేరున మనవి చేస్తాం. కాబట్టి ఇలా చూస్తున్నట్లయితే ఇక్కడ జరుగుతూ వచ్చిన ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఇజ్రాయెల్ యూదుల్ని కాపాడుతూ వచ్చింది కోరి తన ఫ్యామిలీ. అలా కాపాడుతూ వచ్చిన ఈ యొక్క విషయాలు కొన్ని రోజులు గడిచేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమందికి ఈ విషయం తెలిసింది. ఏ విషయం అంటే కోరి వాళ్ళ కుటుంబం యూదుల్ని కాపాడుతున్నారనే విషయం తెలిసి వెంటనే వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేశారు అన్నమాట.
కంప్లైంట్ చేయగానే పోలీసులు వచ్చారు, కోరి వాళ్ళ కుటుంబం ఇంటికి వచ్చారు, మొత్తం చెక్ చేశారు. కాబట్టి అంతా ఇల్లంతా చెక్ చేశారు, కానీ యూదులు కనపడలేదు. కానీ వీళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ బట్టి ఈ యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని కూడా జైలు తీసుకెళ్ళారు, కోరిని, బెట్సీని, తన యొక్క ఫాదర్. కాబట్టి అదే మనకి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారి కోసం మనం మేలు అనుభవించడం మాత్రమే కాదు, ఆయన పక్షాన కీడును అనుభవించడం కూడా మనకి తగినదని రాయబడుతూ వచ్చిన రీతిగా కోరి వాళ్ళ కుటుంబం ఎంత ప్రమాదం ఉందని తెలుసు, వాళ్ళ ప్రాణాలు పోతే అని తెలుసు. కాబట్టి ఎంత నష్టం కూడా పొందాలని పరిస్థితులు ఉంటాయని తెలుసు. అయినా సరే యూదులకి సహాయం చేయడానికి దేవుని ప్రజలైన వాళ్ళు, దేవుని నమ్మలేదైన వాళ్ళు, దేవునికి ఎంతో విలువైనటువంటి మన పితరులైన యూదులకి సహాయం చేయడం వాళ్ళ ఆధిక్యతగా భావించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ప్రమాదమైనా సరే వారు ఏమాత్రం వెనకడుగు వేయకుండా మరి దేవుని ప్రజలను కాపాడడానికి వారు ముందుకు అడుగు వేశారు. అలాగున వారు ఈ దినాన్ని చేయబడుతూ వచ్చారంటే పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్తా వచ్చారన్నమాట. కాబట్టి అరెస్ట్ చేసిన కొన్ని రోజులకి కోరి వాళ్ళ ఫాదర్ 10 days కి చనిపోతా వచ్చాడు. జైల్లోనే కోరి వాళ్ళ ఫాదర్ చనిపోతా వచ్చాడు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కాబట్టి కోరి అనుకోలేదు. కాబట్టి నేను ఎందుకు ప్రభా నీ కోసం నీ ప్రజలను కాపాడడానికి నేను ఇంతగా ప్రయాసపడుతుంటే మా కుటుంబం అంతా, కాబట్టి మీరు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నారని తను ఏమాత్రం కూడా అధైర్యపడలేదు. తన తండ్రిని కోల్పోయినా, వారంతా జైల్లో వేయబడినా, తమకున్నవన్నీ కూడా కోల్పోయినా సరే మరి కోరి పెట్టి ధైర్యంగా ప్రభు కోసం వారు నిలబడతా వచ్చారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మనకి ఈ విధంగా చదివిస్తాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. కాబట్టి నిత్యత్వంతో పోల్చుకుంటే మనం ఇక్కడ పడే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలన్నీ కూడా ఒక క్షణమాత్రంతో సమానమని ఎరిగిన కోరి కుటుంబం దేవుని ప్రజల్ని కాపాడటానికి వారు ఎంతగానో ప్రయాసపడతా వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఎంతగా ప్రయాసపడుతూ వచ్చాడో మనల్ని కాపాడటానికి, మనం రక్షించడానికి అనే విషయాలు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబం కాదని అంతకంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు మన కోసం ఆ శ్రమల్ని సహించడానికి ఎంతగా ప్రయాసపడ్డాడు. కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు. నరకంలో పడిన ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించని ప్రజలందరూ కూడా నరకంలో పడి అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు? కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడే ఆ నరకంలోకి వెళ్ళకముందే, కాబట్టి దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడే, కాబట్టి ఇంకా అవకాశం ఉండగానే, ప్రభు ఇంకా మనకు సమీపం ఉండగానే, కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తం మనకి ఇంకా సమీపంగా ఉంది, సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ రక్తాన్ని కోరుకున్నట్లయితే ఆ రాబోయే ఉగ్రత నుంచి, ఆ భయంకరమైన నిత్యనాశ నుంచి నువ్వు నేను తప్పించబడతాం. కానీ యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం పడిన ఆ శ్రమతో పోల్చుకుంటే, మేము పడిన కష్టాలు, మేము పడిన శ్రమలు, మా కుటుంబం అనుభవించిన ఇబ్బందులు, అవమానాలు ఇవేవి కూడా క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ. కాబట్టి ఇవేవి కూడా ఎనతగినవి కాదు. కాబట్టి అధికారమైన, మరణమైన, జీవమైన రోమా 8:38-39 ప్రకారం ప్రభు యొక్క ప్రేమ నుండి మనల్ని ఏమాత్రం కూడా ఎడబాటు నేరవని ఎరిగిన కోరి కుటుంబం ఈ యొక్క అవమానాల్ని, నిందల్ని, కష్టాల్ని, శ్రమల్ని సంతోషంగా అనుభవించడానికి సిద్ధపడతా వచ్చారు. అలాగుగా ఆ యొక్క యూదుల్ని కాపాడే ఆ గొప్ప బాధ్యతని వారు తీసుకుంటా వచ్చారు. ఫలితంగా ఆ కుటుంబం అంతా కూడా నష్టపోయింది. వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, తన అంతా జైల్లో వేయబడుతూ వచ్చారు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా, కాబట్టి దేవుని కోసం, దేవుని యొక్క ప్రజల కోసం, దేవునికి మహిమ తెచ్చే నిమిత్తం
కోరి తన యొక్క అక్క బెట్సీ ఎంతగా ప్రయాసపడుతూ వచ్చారనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేయడం తరాలుగా వారి చెరసాల్లో వేయబడుతూ వచ్చారు. 2 నెలల అయిన తర్వాత వారితో అరెస్ట్ చేయబడిన వారందరూ కూడా విడిపించబడ్డారు, కానీ కోరి బెట్సీ మాత్రమే జైల్లో ఉంచబడ్డారు. కాబట్టి 2 నెలల అయిన తర్వాత వారిద్దరిని ఆ జర్మనీ దేశంలో ఉన్నటువంటి భయంకరమైన ఆడవాళ్ళకి ప్రత్యేకించినటువంటి ఒక జైలు ఉంది, రావెన్స్ బ్రూక్ అనే జైలు. కాబట్టి ఆ జైలుకి వారిద్దరిని పంపించారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు గమనించినట్లయితే ఆ రావెన్స్ బ్రూక్ లో ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు యూదుల్ని వారి సహాయం చేసి వారు ఎంత భయంకరంగా హింసిస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఒకసారి. Ever wondered what a day looked like for a Jewish prisoner at Auschwitz? 4:30 a.m. Wake up call, in freezing cold, no blankets, no beds, just wooden planks. 5 a.m. Roll call in snow or rain. You stand still for hours. If someone falls, their body is left. 6 a.m. 12 hours of work, carrying stones back and forth, digging holes just to refill them. It was slow execution. Lunch? A watery soup and a crust of bread an entire day. The Nazis calculated it was just enough to stay alive for a few weeks. Some were told they'd get a shower. But no water came out, only Zyklon B gas. Music was played nearby to cover the sound of people dying. 7 p.m. Back to the barracks. No toilets. Rats everywhere. This was not punishment. It was designed death. More than 1 million were murdered here. కాబట్టి అక్కడ రావెన్స్ బ్రూక్ లో ఆ జైల్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు చూస్తే ఒక రూమ్ లో ఒక గదిలో 1400 మందిని పెట్టేవాళ్ళంట. ఒకే ఒక రూమ్, చిన్న రూమ్ లో జైల్లో 1400 మంది కంటే ఎక్కువ మంది కూడా ఆ గదిలో ఉంచేవాళ్ళు. ఎలుకలు, ఈగలు, దోమలు, చీకటి, వాటర్ ఉండదు, టాయిలెట్స్ ఉండవు. కాబట్టి ఆ కిక్కిరిసిపోయినటువంటి ఆ జైల్లో కూడా కోరి బెట్సీ వీళ్ళిద్దరు కూడా ఈ పరిస్థితి అనుమతించిన ప్రభువుని కూడా స్తుతించారు. అలాంటి పరిస్థితిలో కూడా ప్రభువుని స్తుతించడానికి వారు ఏమాత్రం వెనకాడల. కానీ మనకైతే అన్ని బాగుంటేనే ప్రభువుని స్తుతిస్తాం, కానీ మనకు అన్ని బాగా జరిగితేనే ప్రభు గొప్పవాడని ఒప్పుకుంటాం. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడితే యేసుక్రీస్తు వారిని మన దేవుడిగా ఉంచుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. ప్రాముఖ్యంగా యవనస్తులైన వారు. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగినటువంటి క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ, ఆ సత్యాన్ని ఎరిగినటువంటి ఈ యొక్క కోరి బెట్సీ వారు ఎన్నో భయంకరమైన పరిస్థితులు, వారు ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, కానీ దేవుని ప్రజలను కాపాడడానికి వారి యొక్క జీవితాన్ని పణంగా పెడుతూ వచ్చారు. కానీ వారి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా వారు ఇష్టపడుతూ వచ్చారు. చూసినట్లయితే ఇక్కడ ఫొటోస్ మనం చూసినట్లయితే యూదులైన వారిని ఎలాగునా చూడండి, దాదాపు ఆ యొక్క జర్మనీ దేశంలో హిట్లర్ టైంలో దాదాపు 60 లక్షల మంది యూదుల్ని ఓచపోత కోసారంట. ప్రపంచ వ్యాప్తంగా హిట్లర్ టైంలో 60,000 మంది యూదుల్ని మరి చంపివేసినట్లుగా రికార్డ్స్ చెప్తాం. కానీ అంత భయంకరంగా వారు హింసిస్తా వచ్చారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యూదుల్ని ఉరిదీస్తా ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ అక్కడ చూస్తే గుట్టలుగా యూదుల శవాల్ని మరి పడేస్తూ వచ్చినట్లుగా చూస్తే చూడండి ఇక్కడ మీరు. కాబట్టి ఎంతమంది ఎన్ని శవాలు ఉన్నాయో కూడా లెక్కించడానికి అవకాశం లేనంత భయంకరంగా యూదుల్ని ఆ యొక్క చిత్రహింసలు చేసి హిట్లర్ టైంలో. కాబట్టి యూదుడు అనేవాడు ఉంటే ప్రపంచానికి ప్రమాదమని హిట్లరు ఆ యొక్క నాజీలైన వారి ఆ దేశంలో ఉన్న ప్రజల్ని దూరిపోసి, కాబట్టి ఎక్కడ యూదులు కనిపిస్తే అక్కడ వారిని ఓచపోత కోసినట్లుగా మనకి తెలియజేయబడ్డారు. కాబట్టి యూదులు అంత ప్రమాదమని వారు ఇచ్చారు. కానీ యూదుల నుండే మనకి ఏమొచ్చింది? ప్రపంచానికి రక్షణ వచ్చింది. రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి అందించబడతా వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ కలువరిలో చేసిన బలియాగం ద్వారా ప్రపంచమంతటికి గొప్ప రక్షణ తీసుకురావడానికి ఈ యూదులు కూడా తాడమవుతా వచ్చారు. కాబట్టి ఇలాంటి యూదులు ఉంటే ప్రమాదం, లోకమంతటికి రక్షణ వస్తే ప్రమాదం అని మరి అపవాది హిట్లర్ను ఉపయోగించుకొని కాబట్టి యూదులు అర్థం చేయడానికి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులను అనుమతిస్తా వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తా మరి కోరి తర్వాత బెట్సీ తన అక్కనైనటువంటి బెట్సీ కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఆ చెరసాల్లో ఉండి వారి ప్రభువుని స్తుతించడానికి ఎంతగానో ఇష్టపడతా వచ్చారు. కాబట్టి వారితో పాటు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ కనబడుతున్న ఏంటో మీకు అర్థమవుతుందా? అవేం బిల్డింగ్స్ కాదు, సమాధులు. యూదుల్ని చంపివేసినటువంటి సమాధులు అవి. కాబట్టి ఆ యొక్క జర్మనీ దేశంలో
ఎంతమంది ఎన్ని లక్షల మంది యూదుల్ని ఓచకోత కోసారో తెలియజేసినటువంటి ఆ సమాధులు నేటికి కూడా ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన చిత్రహింసలు యూదులు అనుభవిస్తూ వచ్చారు. అలాంటి దేవుని ప్రజలను కాపాడటానికి, అలాగే కోలి, అలాగే వారి యొక్క అత్త, వారి యొక్క ఫ్యామిలీ, ఇంకా ఎంతో మంది దేవుని ప్రజలు, దేవుని చేత ప్రేరేపించబడిన వారు ఎంతో మంది కూడా ఇలాంటి కష్టమైన పరిస్థితులు గుండా నడిపించబడటానికి ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి దేవుడు మరి వారిని ఆ చెరసాల్లో ఉంచినప్పుడు కూడా మరి ఎంతో సంతోషంగా ఆ చెరసాలను అనుభవించారు. అక్కడున్న ఖైదీలందరూ కూడా దాదాపు ఒక రూములో 1400 మంది ఖైదీలు ఉంటారు. అలాంటి వారందరూ కూడా మరి బైబిల్ చదివి వాక్యం చెప్పి ప్రార్థన చేసుకొని ఆ యొక్క జైలునే వారు ఒక చిన్న సైజు పరలోకంగా మార్చి వేస్తూ వచ్చారు. ఎవరంటే కోలి, బెట్సీ. కాబట్టి ఆ యొక్క చెరసాల నరకం కాదు, కానీ దేవుడు మనతో పాటు ఉంటే చెరసాలైనా అది పరలోకంతో సమానమని కోలి, బెట్సీ నిరూపిస్తూ వచ్చారు. అలాగుగా ఆ చెరసాలలో ఎంతో మందిని మరి కాపాడుకుంటూ వచ్చారు. ప్రభు కోసం మరి రక్షణ పొందడానికి వారిని సిద్ధపరుస్తూ వచ్చారు. కాబట్టి ఒక రోజు మరి బెట్సీ తనేమో కోరి, కాబట్టి తన అక్కనటువంటి బెట్సీ ఒకరోజు ఆ అర్ధరాత్రి పూట కోరిని నిద్రలేపి ఒక విషయం చెప్తా వచ్చు. కాబట్టి రాత్రి పూట నేను నిద్రపోతున్నప్పుడు దేవుడు నాకు ఒక కళ చూపించాడు. కాబట్టి ఆ కళలో మనం ఏం చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడంటే, కాబట్టి ఎవరైతే ఈ యొక్క 2వ ప్రపంచ యుద్ధం సందర్భంగా ఎవరైతే నష్టపోయారో, మరి వారి ఆప్తులను కోల్పోయారో, కుటుంబాలను కోల్పోయారో, ఆస్తులను కోల్పోయారో, ఇళ్లను కోల్పోయారో, వాళ్ళందరికీ మనమే సహాయం చేయాలి, మనమే ఒక ఇల్లును నిర్మించాలని చెప్పి వారు మరి అలాంటి కళను చూపించారు. కాబట్టి మనం ఈ జైలు నుంచి విడుదల పొందిన తర్వాత మనం దేవుని కోసం ఈ పని చేయాలని చెప్పి మరి బెట్సీ చెప్తూ వచ్చినప్పుడు అలా చేయడానికి వారిద్దరు కూడా ఇష్టపడుతూ వచ్చారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి అందమైన గృహాన్ని ఎవరైతే అనాథలుగా విడవబడ్డారో, ఎవరైతే మరి ఎవరు కూడా చూసే వారు లేక ఉన్నారో, విడవబడ్డారో, అలాంటి వారందరి కోసం ఇలాంటి పరిచయం చేయడానికి బెట్సీ, కోరి ఇద్దరు కూడా సిద్ధపడ్డారు. కానీ కొన్ని రోజులకే బెట్సీ కూడా చనిపోయింది. కోరి వాళ్ళ అక్క బెట్సీ కూడా చనిపోయింది. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఇంకా చివరికి ఎవరు మిగిలారు? కోరి ఒక్కటే మిగిలిపోయింది. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనట్టివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రి నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ విడిచిపెట్టినా, అందరూ వెళ్ళిపోయినా నీకు నాకు ఒకళ్ళు ఉంటారు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే, కాబట్టి నాకు ఎవరు లేరు, నేను ఒంటరిని, నేను అనాథని, నన్ను చూసేవాళ్ళు లేరు, నాకు దిక్కు లేదు అని ఎప్పటికి కూడా అనుకోవద్దు. ఈ సాయంత్రం సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి కోరిక చెప్పిన దేవుడే మనం కూడా చెప్తాను. కాబట్టి నీ తల్లి, నీ తండ్రి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎక్కడికి అనాథలుగా విడిచిపెట్టడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి అలా ఉన్న కోరి ఒకటే మిగిలిపోయిన దేవుడు తన అప్పగించినటువంటి ఆ దర్శనాన్ని తను నెరవేర్చడానికి తను ఎంతగానో ప్రయాసపడింది. ప్రపంచమంతా అన్ని దేశాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తని ప్రకటించింది. బాధలు, కష్టాలు ఎంత గొప్పవో వాటన్నిటికంటే కూడా యేసుక్రీస్తు వారు ఇంకా గొప్పవాడు అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కాబట్టి దేవుని కోసం ఒక మంచి సాధనంగా తను జీవిస్తూ వచ్చింది. తన 91వ సంవత్సరం వరకు కూడా మరి ప్రభు కోసం జీవించి చివరికి ప్రభునందు విశ్రాంతి పొందుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా కాబట్టి దేవుని యొక్క ప్రజల కోసం, దేవుని కోసం, కాబట్టి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం నువ్వు నేను ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు? కోరి చేసుకున్నట్లుగా ప్రభువా ఈ ప్రజల్ని కాపాడటానికి నేనేం చేయాలి? కాబట్టి నాకు ఒక మార్గం సిద్ధపరచని కోరి ఏ విధంగా మరి ప్రార్థన చేసుకుంటూ వచ్చిందో అలాగునా మనం కూడా దేవుని యొక్క ప్రజల విషయమై, దేవుని యొక్క స్వార్థ విషయమై, దేవుని యొక్క రాజ్యం కట్టబడ్డ విషయమై, నశించిపోతున్న అనేక ఆత్మలను కాపాడే విషయమై, దేవుని నడిపించే విషయమై మనం కూడా ఇలాంటి బాధ్యత తీసుకునే వారికి ఉండాలని. అలా తీసుకునే పక్షంలో కోరిక వచ్చినట్లే మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినప్పటికీ కూడా కానీ క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. కానీ నిత్యత్వంతో పోల్చుకుంటే మనం అనుభవించే కష్టాలు, శ్రమలు అన్నీ కూడా క్షణమే. ఒక మరి
1 సెకండ్తో సమానం. కానీ వాటిని అనుభవించైనా సరే ప్రభు యొక్క రాజ్యం కట్టబడటానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి అలా ఉండటానికి కోరి సిద్ధపడింది. కోరి యొక్క లైఫ్ స్టైల్ జీవ చరిత్ర వింటున్నటువంటి మన యొక్క జీవితాల్లో మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి చివరిగా Jesus is coming with fire in his eyes. Jesus is coming, the rider of the skies. Faithful and true, he tears the darkness down. He calls my name and lifts my crown. He comes in glory, I will not fear. He comes in power, my King draws near. He comes in triumph, the nations shake. He comes for his people, the dead awake. The heavens open, the trumpet cries, the Lord returns and the earth replies. The Lord is my light, whom shall I fear? The Lord is my strength, my Redeemer is near. He comes in glory, I will not fear. He comes in power, my King draws near. He comes in triumph, the nations shake. He comes for his people, the dead The Lord shall roar out of Zion, the heavens shall shake. The Lord shall roar out of Zion, the heavens shall shake. For the battle is the Lord's, for the battle is the Lord's, for the battle is the Lord's, and He comes to restore. A sharp sword goes forth from the breath of his mouth. The King descends and the powers fall out. Lift up your head, redemption is found. Stand child of God when his feet hit the ground. He comes in glory, I will not fear. He comes in power, my King draws near. He comes in triumph, the nations shake. He comes for his people, the dead దేవుడు ఒక దినాన రాబోతా ఉన్నాడు. ఎవరి కోసం అంటే ఈ కమ్స్ హిస్ పీపుల్, ఎవరైతే ఆయన ప్రజలుగా ఉంటారో వారి కోసమే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ నిమిత్తమై రాబోతాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో, కాబట్టి లెసన్స్ వింటున్న వారిలో, ఇంకా బేబీస్ వస్తున్నటువంటి వారిలో, ఇంకా దేవుని ప్రజలుగా చేయబడకుంటే ఇప్పటికైనా సమయం మించిపోలేదు. కాబట్టి దేవుని ప్రజలుగా చేయబడటానికి ఇప్పుడే సిద్ధపడాలని తీర్మానం చేసుకోవాలని, ఒకవేళ సిద్ధపడి ఉంటే అలాగున్న దేవుని యొక్క ప్రజలుగా ఆల్రెడీ చేయబడి ఉంటే కోరి వలె దేవుని కోసం మనం కూడా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. యెహోవా తమకు దేవుడుగా గల, చెప్పండి వాక్యం గుర్తుందా లేదా? యెహోవా తమకు దేవుడుగా గల, బిగ్గరగా అందరూ కలిసి బిగ్గరగా, యెహోవా తమకు దేవుడుగా గల